నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం మనం చూసుకుంటే చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిన విషయమే. కువైట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల ఖర్చులు మరియు జీతాల కోసమే దాదాపు 57% పైగా కువైట్ బడ్జెట్లో ఖర్చు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే కానీ కువైట్లో ఆర్థిక సంక్షోభం తప్పదని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ కువైట్ దేశం చమురు పైన ఎక్కువ ఆధారపడటం వల్ల కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 100 దినార్లు ఖర్చు పెడుతూ ఉంటే కానీ కేవలం 10 దినార్లు కూడా తిరిగి రావడం లేదు. దీంతో ఆందోళన వ్యక్తమవుతూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో ఇటీవల కాలంలో తాజా నివేదిక ప్రకారం జీతాలు మరియు ఖర్చులు అనే అంశం పైన ఇతర బడ్జెట్ అంశాలను అధిగమిస్తూ స్థిరంగా అతిపెద్ద వ్యయంగా మారిందని చెప్పేసి నిరంతర పెరుగుదల కారణంగా తరచూ ఇది వివాదాస్పదంగా మారుతూ ఉంది. కువైట్ మొత్తం రాబడిలో వృద్ధిని ఇది అధిగమిస్తూ ఉందని చెప్పేసి చమురు పైన ఎక్కువగా ఆధారపడటం, అలాగే అంతర్జాతీయ సరఫరా మరియు డిమాండ్ పరంగా మనం చూసుకుంటే భౌగోళిక రాజకీయ అవాంతరాల వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడిందని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే గత 5 సంవత్సరాలలో జీతాలు మరియు ఇతర ఖర్చుల కోసం బడ్జెట్లో 64.56 బిలియన్ల దినార్లు ఖర్చు చేసినట్లు తాజా నివేదిక తెలిపింది. అంటే మొత్తం బడ్జెట్లో జీతాలు మరియు ఖర్చుల కోసం 57.16% ఖర్చు చేస్తూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. దీంతో కువైట్ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి చమురుయేతర ఆదాయాలు సృష్టించుకోవాలని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ కువైట్ దేశంలో ఎక్కువ శాతం జీతాలు మరియు సబ్సిడీలకు కానీ ఖర్చులకు కానీ ఇలా ఉచిత పథకాలకు మనం చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నట్లయితే తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.